అయితే ఇలా వచ్చింది. ఈవేళ ఎవరండి ఒక భార్య ఒక కుటుంబాన్నే సాక్కోవటం కష్టమైన ఈ రోజుల్లో తలాక్ అని చెప్పి సరదాగా చెప్పేసేసి ఎవరు చేయగలుగుతారు? లేదు అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఒక అరబ్ షేకులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు ఏమన్నా చేయాల్సిందే తప్పితే లోకల్గా మటుకు అవ్వదు. కానీ దీన్ని ఎంత ప్రాచుర్యంలో పెట్టాం మనం. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ముస్లిం మతంలో 4 పెళ్ళిళ్ళ వరకు చట్టబద్ధత ఉంది కదా. ఈ 4 పెళ్ళిళ్ళలో పుట్టిన పిల్లలకి చట్టబద్ధత ఉంది. చట్టబద్ధంగా చేసుకునే పిల్లలకి చట్టబద్ధత ఉంటుంది. అదే మరి మనం హిందూ మతం దగ్గరికి వద్దాం. హిందూ మతంలో ఒక భార్య ఉండగా సెకండ్ ఫ్యామిలీ థర్డ్ ఫ్యామిలీ చాలా చెత్తగా మాట్లాడే ఒక మాట ఉంది. సెకండ్ సెటప్ థర్డ్ సెటప్ అని మాట్లాడుకునే వాళ్ళని ఎంతమందిని చూసామండి మనం. కొలల్ని చూసాం. మనకి చట్టం ఏం చెప్తుంది? హిందూ మతంలో హిందూ ఏకపత్ని వ్రతం. మనం అసలు పాత జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పెళ్ళే ఉండాలి చలామణిలో, చట్టబద్ధత ఒక్క పెళ్ళికి. ఇప్పుడు నువ్వు విడాకులు ఇచ్చేసిన తర్వాత నువ్వు చచ్చిపోయేలోపు నీకు ఓపుకుంటూ 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ 100 సార్లు విడాకులు తీసుకోవాలి కదా. అయితే మరి ఈ ఒకవేళ వీడు ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకుందాం. అంటే ఒకళ్ళు ఏకి చెప్పకుండా బీకి చెప్పకుండా సీకి చేసుకున్నాడు. కానీ ఏ పిల్లలకే చట్టబద్ధత ఉంటుంది, మిగతా పిల్లలకి చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత చట్టం ప్రకారమే కాదు, ఇప్పుడు ఏదో చట్టబద్ధత ఇచ్చినట్టుగా చెప్తున్నారు, కానీ సామాజిక బద్ధత ఉందా వాళ్ళకి? సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రతిభ కనబరిచాడు కాబట్టి కళ్యాణ్ రామ్ తన పక్కన పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఒక అనామకుడు అయ్యి ఉంటే పట్టించుకోరు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుపుకుంటారా? వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి కలుపుకుంటున్నారు. కానీ ఈ తేడా ఉంటుంది ఎప్పుడైనా. మన సమాజం ఒప్పుకోదు. అందుకని ఈ రకంగా చూస్తే ముస్లిం సమాజం మీద